జియోఫోన్ V3 ప్యాటర్న్ అన్లాక్. పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ అన్లాక్ చేయాలి. దీనికి పాస్వర్డ్ ఉంది చూడండి. నెంబర్ కొట్టుకోతే 241482 124 కొట్ట కాకుండా. ఓకే, కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ఫస్ట్. ఓకే, తీసే చార్జర్ది స్విచ్ ఆఫ్. బ్యాటరీ రీకనెక్ట్ చేయాలి. ఓకే, పెట్టుకో. బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత ఓన్లీ ఈ రెండు బటన్స్ పట్టుకొని కేబుల్ కనెక్ట్ చేయాలి. కేబుల్ కనెక్ట్ చేసే ముందు ఫస్ట్ మనం సిస్టమ్ మీదకి వెళ్దాం. సిస్టంలో SPD టూల్ ఉంది కదా, న్యూ వర్షన్. SPD టూల్ ఓపెన్ చేసినాను. SPD టూల్ ఓపెన్ చేసుకొని ఫైల్ ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ డౌన్లోడ్ లింక్లో డౌన్లోడ్ ఉంటాయి, చూపెడతాయి మీకు ఎట్లా చేసుకోవాలనేది కూడా. ఓకే, ఆల్రెడీ ఈ ఫైల్ని నేను లోడ్ చేసిన, అందుకే నో కొడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ లోడ్ చేస్తా చూడండి. సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ డౌన్లోడ్లో ఈ ఫైల్ ఉంది. ఈ ఫైల్లో VBharat ఉంది ఫోల్డర్ ఉన్నది. డౌన్లోడ్స్ జియో VBharat ఫోల్డరు. దీనిలో కూడా VBharat. దీని లోపలికి వచ్చేసి ఫైల్ మీదకి వెళ్ళాలి. ఫైల్ మీదలో డబల్ క్లిక్ సెలెక్ట్ చేసుకోవడమే. ఫైల్ లోడ్ అయిన తర్వాత ఇక్కడ నేమ్ వస్తుంది. నేమ్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఫ్లాష్ ఫైల్ రైట్ క్లిక్ చేసుకోవాలి. రైట్ క్లిక్. ఓకే, రైట్ క్లిక్ రెడీ అయింది. ఇప్పుడు ఫోన్ని కనెక్ట్ చేయాలి కేబుల్ తోటి. కనెక్ట్ చేసి ఒత్తి పట్టుకొని కనెక్ట్ చేయాలి. 2 ప్లస్ మీద ఒత్తి పట్టుకో. అవి ఇట్లా ఒత్తి పట్టుకో. ఓకే, కనెక్ట్ అయిపోయిన తర్వాత వదిలిపెట్టేసి ఫోన్ ఫ్లాష్ అవుతుంది. ఓకే, ఫినిష్ అండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోన్ ఒకసారి బ్యాటరీ కనెక్షన్ తీసి ఆన్ చేస్తే సరిపోతుంది. బ్యాటరీ లోడ్ చేయి ఫోన్. ఛార్జర్ పెట్టే, ఛార్జింగ్ లేదు బ్యాటరీలో. ఓకే, స్కిప్ కొట్టండి. స్కిప్. ఓకే, ఫోన్ కంప్లీట్ ఆన్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.